శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో మన పండుగలు వాటి గొప్పతనం గురించి తెలుసుకుందాము. ఉగాది కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నిటినీ స్వీకరించాలని. శ్రీరామనవమి భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికి. అక్షయ తృతీయ విలువైన వాటిని కూడబెట్టుకోమని. వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ జ్ఞానాన్ని అందించిన గురువును మరువద్దని. నాగుల చవితి ప్రాణాన్ని తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని. వరలక్ష్మీ రథము నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ అందరితో కలిసి సంతోషంగా ఉండమని. రాఖీ పౌర్ణమి తోడబుట్టిన బంధం ఎప్పటికీ విడరాదు అని. వినాయక చవితి ఊరంతా ఒక్కటిగా కలిసి నవరాత్రులు చేసుకోవాలని. పితృ అమావాస్య చనిపోయిన వారిని ఎప్పటికీ మరువకు అని. దసరా ఆయుధ పూజ ఎప్పుడూ నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని. దీపావళి 10 మందికి వెలుగును చూపే జీవనము ఇవ్వాలని. కార్తీక పౌర్ణమి చలికాలం చన్నీరు స్నానం చేసి ఇంద్రియాలను గెలవమని. సంక్రాంతి మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం. అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరపమని. మహాశివరాత్రి కాలం మారుతుంది, నీ శరీరాన్ని అదుపులో ఉంచుకోమని. హోలీ వివిధ రంగుల వలె వివిధ మనుషులు, వివిధ అనుభూతులను పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.